92వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో మొదటి లైన్లో వ్రాయబడింది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచున్నాను. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరము. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. చదివిన వాక్యంలో విశ్రాంతి దినము అనే మాట మనం చూస్తున్నప్పుడు, మరి విశ్రాంతి దినమున ఏ పనియో చేయకూడదు. యూదులు చెప్తారు, విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు. కారణం ఏంటంటే, నిర్గమకాండంలో కూడా 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు 8వ వచనంలో చెప్పాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని చెప్పాడు. అందుచేత విశ్రాంతి దినాన్న మరి ఏ పని చేయకూడదని వారికి ఇవ్వబడిన ఆజ్ఞ. మరి చూడండి, 92వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ కార్యములు ఎంత దొడ్డవి అంట. విశ్రాంతి దినాన్న ఏ పనియో చేయకూడదని చెప్తున్నవాడే ఈ కీర్తనలు ఏమంటున్నాడంటే, ఆయన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కార్యములు ఎంత దొడ్డవి అంటే, యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట చెప్పారు. చూద్దాం రండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుదాం. 16వ వచనం చూడండి. 16. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. విశ్రాంతి దినమున ఈ కార్యములను యేసు ప్రభు చేశాడు కనుక యూదులు యేసుక్రీస్తును హింసించారు. ఎందుకంటే నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నావు, నువ్వు మోషేకు విరోధివి అని వారు ధర్మశాస్త్రాన్ని బట్టి నేరం మోపాలనుకుంటున్నారు. అందుచేత విశ్రాంతి దినమున ఈ కార్యాలు చేసినందున యూదులు యేసు ప్రభుని హింసించారు. అయితే వారికి యేసు ప్రభు ఆన్సర్ ఏం చెప్పాడు చూడండి, 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు అన్నారు అంటే, నా తండ్రి పని చేస్తున్నాడు అన్నారు. ఎప్పుడు? ప్రశాంత్, నీ బైబిల్ ఏమని చెప్పు. నా తండ్రి ఎప్పుడు పని చేస్తున్నాడు అని చెప్పాడు? ఇది వరకు అని చెప్పాడు. విశ్రాంతి దినమున మరే బైబిల్ చదువుతామేనా, బుర్రకాయ వాడవా? అంటే లిటరల్ గా చూసాను. అక్కడ ఉన్న చెప్పేస్తే ఇంకెందుకు బైబిల్ చదువుతాం? ఆలోచించుకొని జూమ్ మీటింగ్ లో కూర్చొని బైబిల్ చదివేసుకోవటమే. విశ్రాంతి దినమున అది యేసుక్రీస్తు ఎందుకు పని చేస్తున్నాడు అంటే, నా తండ్రి పని చేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను అని చెప్పండి. ఇప్పుడు చూడండి, వచనం 19 చదవండి. 19వ వచనం చదవండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను,
తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అవ్వలేదురా. అలాగే చేయును. చదువు. తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ఆయన ప్రేమించును. వేటిని చెయ్యునో వాటినే కుమారుడును అలాగే చెయ్యును. ఇక్కడ ఏం చెప్పాడంటే 19లో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయనారడని చెప్పాడు. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయరు. కారణం వారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. కానీ మరి యేసుక్రీస్తు ఎందుకు చేస్తున్నాడు? ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నా తండ్రి పని చేస్తున్నాడు, నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను, కాబట్టి నేను పని చేస్తున్నానని చెప్పాడు. నా తండ్రి చేస్తున్నాడు, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదులు విశ్రాంతి దినాన్న పని చేయట్లేదు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు పని చేస్తున్నందుకు యూదులు ఆయన్ని హింసించారన్నప్పుడు యేసుక్రీస్తు నా తండ్రి పని చేస్తున్నాడని చెప్పాడు కదా, మరి ఇది మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం అవుతుంది కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ప్రభు ఆచరించట్లేదు అని అవుతుంది కదా. దానికి మీ ఆన్సర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? చెప్పండి. ఇప్పుడు కృప కదా యేసు ప్రభు, ఆయన ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేయకూడదు కదా. రోమాపత్రిక 3:31 ప్రకారం స్థిరపరచాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని పనిచేస్తే అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చట్లేదు, నిరర్ధకం చేస్తున్నాడు అనే దానికి ఆన్సర్ ఏంటి? అహరోన్ అన్న నేను చెప్తారా? వాళ్ళు శరీరులు గనక ధర్మశాస్త్రం అవసరం, ఆత్మీయులు గనక ఎప్పటికీ పని. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు అహరోన్ అన్న చెప్పిన దానిలో నుంచి ఆన్సర్ చెప్పండి ఎవరు. అన్న నీతిమంతులు కాని వాళ్ళకి ధర్మశాస్త్రం అవసరం, కానీ నీతిమంతులే కావచ్చు అవసరం లేదు, ధర్మశాస్త్రం ఆచరించవలసిన అవసరం. అవసరం లేదు, కానీ మరి నీతిమంతుడు జీవించే క్రమంలో ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేయడు కదా. విశ్రాంతి దినమునకు ప్రభువే ఉన్నాడు. రైట్ అన్న, విశ్రాంతి దినానికి అయినా ప్రభు అన్నాడు. మనందరం కూడా ఇప్పుడు విశ్రాంతి దినానికి ప్రభుత్వమే ఉన్నాం. ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు అనే నింద మనం ఏదైతే మోపరు, ఎందుకంటే అన్ని జనులం కాబట్టి మనల్ని వాళ్ళు స్కేల్లోకి తీసుకోరు. కానీ మరి యేసు ప్రభు యూదుడు కాబట్టి నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుతున్నావు అని అడుగుతారు కదా. ఆయన ప్రభు అన్నారు అనుకోండి, ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అన్నాడు అనుకోండి, అంటే విశ్రాంతి దినానికి ప్రభు అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించక్కర్లొద్దా అని వాళ్ళు అడుగుతారు. రైట్, ప్రిన్స్ అన్నకు వందనాలు. ఇంకా మంచి ఆన్సర్. ఇంకా చెప్పండి ఎవరైనా. స్థిరపరచడానికి పనిచేస్తున్నారు. స్థిరపరచడానికి ఏం స్థిరపరచడం? ఇప్పుడు ధర్మశాస్త్రం స్థిరపరచాలంటే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా. రైట్, మీరు అందరూ ఆలోచించారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. 17వ వచనంలో నా తండ్రి పని చేస్తున్నాడు అనే పనే కాదు. నా తండ్రి పని చేస్తున్నాడు అని పని కాదు. అర్థమైందా మీకు? అదే విశ్రాంతి. తండ్రి పనులు కాదు అయ్యి.
తండ్రి పనులు పనులు కాదు, తండ్రి పనులు కూడా విశ్రాంతే. తండ్రి పనులు వీళ్ళకి తెలుసా? యూదులకి తండ్రి పనులు తెలుసా? మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఒకటి చెప్పినప్పుడు విని దాన్ని వెంబడిస్తూ ఉంటే అర్థమవుతుంది వాక్యం. తండ్రి పనులు వీళ్ళకి తెలుసా? తెలియదు కాబట్టి కదా ఎందుకు మరి. తెలీదు? తెలియదు అంటే వదిలేను నేను. ఎందుకు తెలియదు అని అడుగుతాను. తండ్రి పని చూపేశారు చాలా మంది. తండ్రి పని అంటే విశ్రాంతిలో జరిగించేది కదండి, వాళ్ళు చేయాలని దాని కింద ఉన్నారు. తండ్రి పని వీళ్ళకి ఎందుకు తెలియదు అంటే అసలు వీళ్ళకి తండ్రి తెలియదు. తండ్రి తెలియదు. అవును, వీళ్ళకి తండ్రి తెలియదు. తండ్రి ఎక్కడ ఉంటాడు? గర్భాలయంలో ఉంటాడు. వీళ్ళు ఇంకా గర్భాలయంలోకి వెళ్ళే ద్వారం వీళ్ళకి తెరవబడలేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు, మతంలో ఉన్నారు. గర్భాలయంలోకి వెళ్ళే దారి ఇంకా వారికి తెరవబడలేదు కాబట్టి తండ్రి తెలియదు. తండ్రి తెలియనప్పుడు తండ్రి పని తెలియదు. వీళ్ళు త్వరపడి పనుల్లో తండ్రి పనులు కూడా పనులే అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది సత్క్రియలు కూడా క్రియలు అనుకుంటున్నారు. సత్క్రియలు క్రియలు కాదు. సత్క్రియలు క్రియలు అయితే ఏమైంది? సత్క్రియలు క్రియలు అయితే కొనసాగింపుని ఏమనొచ్చు? క్రియలు అనొచ్చు. అప్పుడు రక్షణ ఎలా కలిగిద్ది? క్రియల ద్వారా. వెరీ గుడ్. అది సత్క్రియలు క్రియలేనా? సత్క్రియలు క్రియలేనా? సత్క్రియలు క్రియలు కాదండి. యాకోబు పత్రిక మీరు చదవండి, 2వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. సత్క్రియలు క్రియలు అని లేవు. ఏమన్నా చూడండి, యాకోబు పత్రిక 2:20. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అంటే సత్క్రియలు ఏమన్నాడు? ఫలం అన్నాడు. హెబ్రీ పత్రిక 10:24లో కూడా ప్రేమ చూపుచు సత్క్రియలు చేయొచ్చు అన్నాడు. ప్రేమ అంటే ఏంటి? ఆత్మఫలం. వెరీ గుడ్. కాబట్టి సత్క్రియలు ఫలం. సత్క్రియలు అనేవి మనం చేసే క్రియలు కాదు. సత్క్రియలు అనేవి అవి ఫ్రూట్స్. ఫ్రూట్స్ని ఎవరైనా వర్క్స్ అని అనరు, ఫ్రూట్స్ని రెస్ట్ అనే అంటారు. వీళ్ళు అభ్యంతర పడిపోయారు. ఎందుకంటే తండ్రి పనులు అనుకుంటున్నారు వీళ్ళు. విశ్రాంతి దినాన్ని ఇప్పుడు మీరు ఇలాగ ఆలోచిస్తే మన విశ్రాంతి దినాన్ని ఎప్పుడెప్పుడు ఆచరిస్తున్నట్టు చెప్పండి? విశ్వాసులమైన మనం విశ్రాంతి దినాన్ని ఎప్పుడెప్పుడు ఆచరిస్తున్నట్టు? ప్రతిరోజు. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే యూదులకు శనివారం విశ్రాంతి దినం, క్రైస్తవులకు ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటారు. అది తెలుగుతో మాట్లాడేస్తారు. అట్లు మీరు మాట్లాడొద్దని ప్రేమతో చెప్తుంది. మనకు ఆదివారం విశ్రాంతి దినం ప్రియులారా అంటారు. ఎక్కడుంది ప్రియులారా? లేదు ప్రియులారా. ప్రతిరోజు మన విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం. ఎందుకంటే మన పనులు ముగించబడ్డాయి. క్రైస్తవుడు ఏ పనిలో లేడు. క్రైస్తవుడు ఏ పనిలో లేడు. ఎందుకంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినవాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పాడంటే క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే క్రీస్తులోనికి, 3వ వచనం, బాప్తిస్మం పొందినవాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాడంటే అర్థం ఏంటంటే ఇక క్రీస్తు ఏమై ఉన్నాడో అతడు దాంతో ఐక్యమైపోతాడు. ఇప్పుడు క్రీస్తు కూర్చున్నాడా లేదా? ఎన్ని రోజులు కూర్చున్నాడు? ప్రతిరోజు కూర్చున్నాడు. కాబట్టి క్రైస్తవుడు ప్రతిరోజు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాడు. కాబట్టి యూదుల ధర్మశాస్త్రాన్ని యూదుల కంటే ఎక్కువ మనమే నెరవేరుస్తున్నాం. వాళ్ళు ఒక్కరోజే విశ్రాంతి దినం అంటారు. ఆ రోజు నిజంగా వాళ్ళు విశ్రాంతిలో ఉంటారా? ఆ రోజు వాళ్ళు కట్టెలేరరు, బరువులు మోయరు. కానీ వారు ఆ రోజు ఏ బరువు మోస్తున్నారు చెప్పండి ఎవరైనా? యూదులు సబ్బాతు దినాన్ని మోస్తున్న బరువు ఏంటి? ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అని భారమే. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో 10వ వచనంలో మోయలేని కాడి అంటే వాళ్ళు ఏ పని చేయట్లేదు అనుకుంటారు కానీ వాళ్ళు పని చేస్తూనే ఉంటారు సబ్బాతు దినాన్ని కూడా. కానీ విశ్వాసులమైన మనము ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం కానీ దాన్ని నిరర్ధకం చేయట్లేదు. ఎందుకంటే
మనం తండ్రి పనులు చేస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఉదాహరణకి యేసుప్రభు ఆ రోజు ఏం చేశాడు చెప్పండి? యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ రోజు ఏం చేశాడంటే 8వ వచనంలో 9వ వచనంలో స్వస్థపరిచాడు. స్వస్థపరచటం అనేది పని కాదు. స్వస్థపరచటం అనేది పని, స్వస్థత అనేది పని కాదు. స్వస్థత అనేది పని కాదు. స్వస్థత అనేది పని కాదు. ఎందుకు కాదంటే స్వస్థత అనేది ఇక్కడ యోహాను సువార్త 5లో యేసుప్రభు వారికి ఎలా స్వస్థపరిచాడంటే నీ పరుపు ఎత్తుకో అన్నాడు. పరుపు అంటే అర్థం ఏంటి? రెస్ట్ అని. సో స్వస్థత అనేది ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు వర్క్, ఇట్స్ బిలాంగ్స్ టు రెస్ట్. హీలింగ్ అనేది రెస్ట్కి సంబంధించింది. అందుకనే మీరు చూడండి, ఐగుప్తీల రోగములు అన్నాడు. ఐగుప్తు అంటే భారం, ఐగుప్తు అంటే దాస్యత్వం, ఐగుప్తు అంటే బరువులు. నిర్గమకాండంలో ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దగ్గర ఏమన్నాడు చదవండి. 15:26. నిర్గమ 15:26 చదువుతానండి. నిర్గమ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. ఒక్క రోగం కూడా నీకు రానియనని ప్రభు చెప్పాడు. ఐగుప్తు రోగములు అనేది మనకి ఏం గుర్తు చేస్తుందంటే నువ్వు బరువుల క్రింద ఉంటే రోగాలు వస్తాయని చెప్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో స్వస్థపరచు యెహోవాను అనే దగ్గర స్వస్థత అనే దగ్గర ఏముందంటే రాఫా అనే మాట ఉంది. సేమ్ వర్డ్ 17వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. 17వ అధ్యాయం 1వ వచనం రెఫీదీములో దిగిరి అనే మాట చూస్తున్నాం. రెఫీదీం అనే పదం దగ్గర ఏముంది? రాఫా అంటే స్వస్థత. ఇక్కడ ఏం జరిగింది చూడండి, అందరూ చూడండి. వచనం 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కార్యాలను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. రైట్. ఇక్కడ మనం యెహోషువ చూస్తున్నప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే ఆ కొండ మీద నిల్చున్నాడు, లేదా మోషే ఆ కొండ మీద కూర్చున్నాడు. ఉత్తరవాదిలా కూర్చున్నాడు. కూర్చోవటాన్ని ఏమంటాం మనం? రెస్ట్ అంటాం. రెఫీదీం అంటే ఏంటి? ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. అందులోనే రాఫా అంటే ఏముంది? స్వస్థత ఉంది. ప్రియులారా వినండి, ఐగుప్తీల రోగములు అనే మాట పట్టుకోండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రోగాలు ఎందుకు వస్తాయంటే బరువుల క్రింద ఉంటే రోగాలు వస్తాయి, భారముల క్రింద ఉంటే రోగాలు వస్తాయి. కానీ ప్రభు చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమని? ఐగుప్తీల రోగములు నేను నీకు రానియను అన్నాడు. నిన్న 91వ కీర్తన వర్తమానంలో రోగాలు మనకు రాకుండా ప్రభు ఆపటం, ప్రమాదాలు మనకు జరగకుండా ప్రభు మనకు ఆపటం, ఈ రక్షణ ప్రభు మనల్ని కలుగు చేయడం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. గణపరుస్తున్నారు. రైట్ ఆన్సర్, గణపరుస్తున్నాడు. చూడండి ఇప్పుడు అందుకనే యెహోషువ గ్రంథంలో ఏం చెప్పాడు చూద్దాం. యెహోషువ గ్రంథంలో 4:5-9 చదవండి. 5:9. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. చూడండి ఇక్కడ అక్కడేమన్నాడంటే ఐగుప్తు రోగాలు రానియనన్నాడు, ఇక్కడ ఐగుప్తు అవమానం దొర్లించేశాను అన్నాడు. సున్నతిగిరి అంటే ఎక్కడైతే వారి యొక్క శరీరాన్ని తొలగించుకున్నారో అక్కడ వారితో ఏం చెప్పాడంటే ఇక మీకు రోగాలే రావు, మీకు అవమానం ఉండదని చెప్పాడు. కాబట్టి మీరు ఆసక్తిగా ఆలోచిస్తే అసలు మనకి ఏ రోగం రాకూడదు, మనకి ఏ ప్రమాదం జరగకూడదు. ఎందుకు జరగకూడదు అంటే రోగాలు ఎవరికి వస్తాయి, ప్రమాదాలు ఎవరికి జరుగుతాయి అనంటే వాటిని తప్పించుకోవడానికి ప్రభు మనకి రెస్ట్ ఇచ్చాడు. రెస్ట్ ఈస్ ద ప్లేస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. వీటన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన స్థలమే విశ్రాంతి.
అందుచేత యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని మేరట్లేదు, యూదులే మేరుతున్నారు వాస్తవంగా. ఎందుకు మేరుతున్నారంటే వారు ఏ పని చేయకూడదని చెప్తారు, ఆ దినాన్ని వారు మోయలేని బరువైన కాడిని మోస్తున్నారు. అది ధర్మశాస్త్రం. యేసు ప్రభు ప్రతిదినం విశ్రాంతిని అనుభవిస్తున్నాడు. నేను మాట చెప్తాను, ఒకవేళ యేసు ప్రభు స్ట్రెస్కి లోనయ్యాడు అనుకోండి, అంటే ఆయన కూడా టెన్షన్ పడుతున్నాడు, చింతిస్తున్నాడు, భారం మోస్తున్నాడు, ఆయన కూడా విశ్రాంతిలో లేడు అనుకోండి, దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? యూదులు కేవలం విశ్రాంతి దినం గురించే మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభు కానీ ప్రతిరోజు చింతపడుతూ ఏమైపోద్దని టెన్షన్ పడుతూ, యేసు ప్రభు రిలాక్స్ లో లేకుండా, రెస్ట్ లో లేకుండా యేసు ప్రభు ఉన్నాడంటే మనం ఆయన గురించి ఏం చెప్పొచ్చు? ఆయన విశ్రాంతి నేను ఆచరించట్లేదని చెప్పొచ్చు. ఆయన అసలు గ్రేస్ కాదని చెప్తాం. మనకి విశ్రాంతి దిన ఆచారం గురించి తెలియదు కదా. యూదులు ఆయన్ని విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదని అంటారు, కానీ మనమేమి నేరం మోపొచ్చు అంటే యు ఆర్ నాట్ గ్రేస్ అంటాం. యు ఆర్ నాట్ గ్రేస్, నువ్వు అసలు కృపే కాదంటాం. ఎందుకంటే బైబిల్లో మొట్టమొదటి కృప ఎక్కడుంది? నోవాహు యెహోవా దృష్టికి ఆదికాండం 6:8 ఎక్కడుంది కృప? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు అంటే ఫస్ట్ టైం గ్రేస్ ఎక్కడుందంటే రెస్ట్ దగ్గర ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, రెస్ట్ పేరే ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. రాసుకోండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, స్తుతించండి. రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం. రెస్ట్ పేరేంటి? కృపా సింహాసనం. రెస్ట్ అనేది ఒక సింహాసనం కదండి. సింహాసనంలో ఏం చేయాలా? కూర్చోవాలా. కూర్చోవటం, రెస్ట్ ఈజ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అలాగైతే మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని 7వ దినాన్న విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని వారు చెప్పినప్పుడు ఇన్ కేస్ ఆయన దోష అయితే మన దృష్టిలో యేసు ప్రభు ఎలా దోష అవుతాడు? అసలు ఆయన విశ్రాంతిలోనే లేడంటే ఆయన కృపే కాదు అనే విషయంలో ఆయన దోష అవుతాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మనం దేని బట్టి నేరం మోపుతాం ఆయన మీద? నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. అన్నా, రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరం తీసేయండి. తీసారు ఆల్రెడీ. ఒరే శంకరు, ఆ లైట్ ఏంట్రా అలా పెట్టావు? నీ మొహమే కనపడతలేదు. లైట్ ముఖానికి ఎదురుకుండా పెట్టుకోవాలిరా. ఏ ఊరు పడిరా? ఫ్రెండ్స్ అన్న చెప్పండి, మీరు చెప్తున్నారు ఆన్సర్. వారు మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి 7వ దినాన్న ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు అనే దానిలో క్రీస్తు దోషి కింద తేలాడు అనుకోండి, మనం ఏమని ఆయన్ను తేల్చవచ్చు? ఆయన మనం ఏమని చెప్పవచ్చు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్పినా పర్లేదు. ఆయన కృప కాదని, కృపే కాదు అసలు ఆయన. ఎందుకంటే రెస్ట్ లో లేనివాడు గ్రేస్ కాదు. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఎవ్రీ మినిట్ ఆయన రెస్ట్ లోనే ఉన్నాడు. ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్ అయితే ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్ అన్నమాట. ఆయన కృపా సత్య సంపూర్ణుడు అయితే ఆయన విశ్రాంతి సంపూర్ణుడు కూడా. ఎందుకంటే రెస్ట్ లేనిదే గ్రేస్ ఉండదు. ఎందుకంటే రెస్ట్ అనేది ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సీనాయి కొండ మీద నుండి వచ్చింది. కృప ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. పరలోకం అంటే ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఎందుకంటే పరలోకం అంటే బైబిల్ ఏమనుంది?
చిన్నప్పుడు సండే స్కూల్లో పరలోకం అంటే మనం చెప్పుకునేటట్టు చెప్పకూడదు. అడన్నీ బంగారు వీధులు, బంగారు రోడ్లు, బంగారు పొంగరం, బంగారం 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 అని చెప్తాం. కానీ కొలసీ పత్రికలో ఒక పరలోకం అంటే ఏం చెప్పాడంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సో పరలోకం అంటే ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ అన్నమాట. గ్రేస్ ఎక్కడి నుంచి రావట్లేదు, సేనాయి కొండ మీద నుండి రాలేదు. గ్రేస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది, విశ్రాంతి నుండి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు విశ్రాంతిలోనే ఉంటాడు ఎల్లప్పుడు. సో మీలో మీరు కూడా ఆలోచన చేయండి, మీలో ఎంతమంది రెస్ట్ లో ఉంటున్నారో వారు మాత్రమే గ్రేస్ గా ప్రవర్తిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ గ్రేస్ అక్క అని పేరు పెట్టుకున్న గ్రేస్ అక్కలు కాదు. అక్కల్లారా, మా ప్రియమైన అక్కల్లారా, మీరు గ్రేసులు కాదు అక్కల్లారా. విన్నారా అక్కల్లారా? రెస్ట్ లో ఉండేవాళ్లే గ్రేస్ గా ఉంటారు. అన్నల్లారా, కృపగా ఉంటే మంచిదండి. ఎందుకంటే ఒక మంచి మాట చూపించిన మీకు దైవ గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తుంది. సామెతలు 19:22 చదవండి. సామెతలు 19:22. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. అదన్నమాట, మీరు పరులకు ప్రియులవుతారు. బిలవర్డ్ సత్య హనోక్ గారు అని అనిపించుకోవాలంటే కృప చూపించాలి. కృప చూపించాలంటే ఏంటి? వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళందరినీ రిమూవ్ చేయడం. అంతేనన్నా? అన్నా అవునండి. అవునా? మిమ్మల్ని రిమూవ్ చేసేస్తాను, అది కృపగా తర్వాత చెప్పు. మీరు అవునన్నారంటే ఇప్పుడు మీరు అక్రమానికి దారి తీశారని అర్థం. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడని చెప్పాలండి. అవునేంటండి? తండ్రి పని నమ్మకంగా చేయండి. నేను బానిశ్రీ అన్న. అన్న కనికరం గలవాడు అన్న. నీ కట్టినుండగా అయితే సరే, వీడియోలు పంపిస్తాడు కదా అనా, ఆడియోలు పంపిస్తాడు కదా మాకు. ఏది ఆడియోలు పంపిస్తాడు, మీరు వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళకి ఆడియోలు పంపించాలిగా. మరి న్యాయం చేస్తున్నట్టు. సర్లే, మొత్తం నా మీద నిందేశారు. సామెతల గ్రంథం 19:22 ఏం చెప్పాడంటే, పరులకు ప్రియులు అవ్వాలంటే కృప చూపించాలి. కృప ఎవరు చూపిస్తారు? పృథ్వీ అన్న ఈ పెద్ద తలకాయలను అందరిని పట్టుకొని తినేస్తున్నాడు రా బాబు అనుకుంటాడు. పృథ్వీ అన్న, కృప ఎవరు చూపిస్తారు? విశ్రాంతిని అనుభవించేవారు. అద్భుతంగా చెప్పావు, దేవునికి స్తోత్రం. ప్రభు నేను దీవించును గాక. నువ్వు ఎప్పుడు రెస్ట్ లోనే ఉందు గాక, నువ్వు ఎప్పుడు కృప చూపించదు గాక. ఈసారి నీ పేరు పృథ్వీరాజు కాదు, ప్రియరాజు అని మారిపోను గాక. పరులకు ప్రియుడైపోతాడు. కృప చూపేవాడు పరులకు ప్రియుడైపోతాడు. కృప చూపించడం అంటే ఏంటంటే, లూకాసు వార్త చూడండి. రెస్ట్ లో ఉన్న వ్యక్తి గ్రేస్ ఎలా చూపిస్తాడు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం వచనం 22 చదువు. 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఈ మాట చూడండి, కృప చూపుట అంటే అర్థం ఏంటంటే నోట నుండి కృపగల మాటలు వస్తాయి, గ్రేషియస్ వర్డ్స్. దీన్నే 45వ కీర్తనలో అన్నాడు, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. సో ఆల్వేస్ రెస్ట్ లో ఉన్న వ్యక్తి నోట్లో నుండి కృప మాత్రమే వస్తుంది. కృప చూపుట అంటే అర్థం ఏంటంటే కృపగల మాటలు వస్తాయి, కృపాసహితమైన సంభాషణ వస్తుంది. సో మీ నాలుకల్లో నుండి కృప వస్తే మీరు రెస్ట్ లో ఉన్నట్టు. మీ నాలుకల్లో నుంచి కృప రావాలన్నమాట, గ్రేస్ రావాలి. అర్థమైందా? మనం కృప గురించి పాటలు పాడి ధర్మశాస్త్రంగా బతుకుతాం.
కొంతమంది ఆలోచించేయండి మీరు ఈ ఉదయకాలం. కృప అని పేరు పెట్టుకొని గ్రేస్ అక్కలందరూ ఏం చూపిస్తున్నారంటే ధర్మశాస్త్రం చూపిస్తున్నారు కొంతమంది. అట్లా మీరు ఉండకూడదు. జాన్ అని పేరు పెట్టుకుంటున్నారు. జాన్ అంటే ఏంటి అర్థం? యోహానన్, యోహనన్, హనన్. హనన్ అంటే గ్రేస్, హన్న అంటే గ్రేస్. గ్రేస్ అంటే హన్న, యోహనన్ అంటే మరి గ్రేస్ అని అర్థం. జాన్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా కృపగా ఉండట్లేదు. కానీ మీరు అందరూ ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దైవ గ్రంథంలో యోహాను రాసిన 3వ పత్రికలో గాయుని ఏమని పిలిచాడు యోహాను? ప్రియుడా. 3వ పత్రిక 2వ వచనం ప్రియుడా అని పిలిచాడు. 5వ వచనంలో ప్రియుడా అని పిలిచాడు. అటువంటి పేరు మనకు కలగాలి. ప్రియుడు అనేది ఎలా కలిగిద్దంటే వచ్చినప్పుడల్లా చేపలు పట్టుకొస్తే, వచ్చినప్పుడల్లా బింగో ప్యాకెట్లు పట్టుకొస్తే రాదు. అలాంటి ట్రిక్లు వాడొద్దు. అలా ప్రియులు ఎవరు కృప చూపితే ప్రియులు అవుతారు. కృపగల మాటలు మీ నాలుకలో నుండి రావాలి. మీరు ఒక మంచి ఆలోచన చెప్పేవారుగా ఉండాలి కదా. ప్రభువుని నమ్మిన వారు అందరూ కూడా అభిషేకం లోపల కలిగిన వారే కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 ప్రకారం వారందరూ కూడా ఆలోచనలు చెప్పాలి. ఆలోచన చెప్పేటప్పుడు అర్థమైపోయింది మీకు నడిపింపు ఉందని అర్థమైపోయింది. సో మీరు రెస్ట్లో ఉంటే మీరు గ్రేస్గా మాట్లాడతారు, మీరు మంచి ఆలోచన చెప్తారు. అప్పుడు మీరేమవుతారు? ప్రియుడా, మీరు ప్రియులైపోతారు. మీరు ప్రియులుగా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో ప్రియుడు ఎవరు? ఎఫెసీ 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎవరు ప్రియుడు బైబిల్లో? మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన ప్రియుడు? ఆయన కృప కాబట్టి. ఎందుకు ఆయన కృప? ఆయన రెస్ట్ కాబట్టి. కాబట్టి యూదులు ఆయన మీద వేసిన నేరం ఏంటంటే ఈయన విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడని కాదు, ఆయన తన తండ్రి పని చేస్తున్నాడు. ఆ తండ్రి పని స్వస్థత ఇక్కడ చేశాడు. తర్వాత ఇంకోటి చెప్పాడు, స్వస్థత మాత్రమే కాదు, 19 నుంచి 29 వచనాల్లో రెజరక్షన్ గురించి కూడా చెప్పాడు. రెజరక్షన్ అనేది కూడా ఏం కాదు, వర్క్ కాదు. రెజరక్షన్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వర్క్, ఇట్స్ నాట్ ఆల్సో ఏ వర్క్. ఇది కూడా పని కాదు. ఎందుకంటే రెజరక్షన్లో ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలిస్తే సమాధిలో ఉన్నవాడు వస్తాడు. మాట్లాడటం చెప్పండి, మాట్లాడటం పనా? పని కాదు. మాట్లాడటం పని కాదు. అసలు మీరు ఇలా ఆలోచిస్తే ఈ సృష్టి అంతా కలిగింది దేని వల్ల కాదు? పని వల్ల కాదు. ఈ సృష్టి అంతా కలిగింది ఎలాగూ? దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పాడు. దృశ్యమైనది అదృశ్యమైన దాని ద్వారా కలిగింది. దేని ద్వారా కలిగింది అన్నాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో? బై ఫెయిత్ అన్నాడు. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు రెస్ట్ అని రాశాడు హెబ్రీ పత్రిక 3:18. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు రెస్ట్. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు రెస్ట్. విశ్వాసం అంటే విశ్రాంతి అని రాశాడు. కాబట్టి ప్రపంచాలు ఎలా నిర్మాణమైనవి? విశ్వాసం వల్ల. కాబట్టి మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ఫెయిత్ హీరో? మన తండ్రి. ప్రభువే. హేబెల్ కాదు, దేవుడే. ఫస్ట్ విశ్వాస వీరుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడే విశ్వాసంతో పలికి సమస్తాన్ని కలిగించాడు. సో అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆయన రెస్ట్లో ఉన్నాడు అన్నమాట. సో దేవుడు రెస్ట్లో నుండి సమస్తాన్ని కలిగించాడు. ఇలా మీరు ఆలోచిస్తే ఆయన కార్యములు అనేవి విశ్రాంతి అని మనం గమనిస్తున్నాం. మీరు విశ్రాంతిలో ఉంటేనే ఆయన కార్యాలు చేయగలుగుతారు. ఎందుకంటే విశ్రాంతిలో ఉన్నవాడికి ఆయన కార్యాలు కనపడతాయి. ఆయన కార్యాలు చూసేవాడు ఆయన కార్యాలు చేస్తాడు. మరి ఉదయకాలం ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఆయన కార్యాలు చూడగలుగుతున్నారా? అమ్మా, రాత్రి భీమవరం వర్తమానం ఏంటంటే
విశ్రమించని వారు తొట్టిల్లుతున్నారు, విశ్రమించేవారు చూసిన వాటిని ప్రచురం చేస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. చూడండి, విశ్రాంతిలో లేని వారికి ఆయన కార్యాలు కనపడట్లేదు, వారు తొట్టిల్లుతున్నారు. కానీ మరికొంతమంది ఆశ్చర్యకరమైన వెలుగును పొందుతున్నారు. అంటే వారికి కనబడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి, కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి, వారికి కార్యాలు కనిపిస్తున్నాయి. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే ప్రచురం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కార్యాలు కనపడని వాళ్ళు కార్యాలు చేసేవారిని ఏం చేస్తారు? ఇప్పుడు యూదులు యేసుప్రభుని ఏం చేశారు? రైట్ ఆన్సర్, హింసించారు. సేమ్ అలాగే ఎవరికైతే ఈరోజు కార్యాలు కనబడట్లేదో వారు కార్యాలు చేసేవారిని హింసిస్తారు. ఎందుకు హింసిస్తారంటే వారు ఇవి దేవుని కార్యాలు అనే విషయంలో అభ్యంతరపడతారు. ఇప్పుడు ఏ కార్యాలు కనపడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యక్రమాలు ఏముంటాయి? మనుషులు పెద్దలు పెట్టిన పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మన కార్యాలు చేస్తున్నాం, ఆ పద్ధతుల్లో వెళ్ళట్లేదని వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు. ప్రార్థన ఎవరు చేయాలి? ఫస్ట్ ప్రేయర్ చెప్పండి. వాక్యం ఎవరు చదవాలా చెప్పండి. ముగింపు ప్రార్థన ఎవరు చేయాలి చెప్పండి. రాసేసారు ఒకటి, శాసనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని ఎరిగినాను దానియేలు ముమ్మారు మోకాళ్ళు ఉన్నట్లు వాళ్ళు రాసిన శాసనాలు ఎన్ని రాసినా మనం ఇలాగే చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే అవి కార్యక్రమాలు, ఇవి కార్యాలు. వాళ్ళు చెప్పినట్టు మనం వినకూడదు. ఎందుకు వినకూడదు అంటే వాళ్ళకి ఏం కనబడక వాళ్ళకి తోచింది రాశారు. మీకు ఏది కనపడుతుందో అది చేయండి. ధైర్యంగా చెప్పండి, నా తండ్రి చేస్తున్నాడు, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను. ఒకవేళ మనం వాళ్ళ లెక్క ప్రకారం తప్పు చేస్తే చెప్పండి, మీరు ఇప్పుడు యేసు ప్రభు యూదులు చెప్తున్న లెక్క ప్రకారం విశ్రాంతి దినాన్ని మీరితే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పు చేస్తున్నాడా, కృపను బట్టి తప్పు చేస్తున్నాడా? మీరు ఎందాక పాయింట్ విన్నారా? ఇంటే ఆన్సర్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడని వారు నేరం మోపారు కదా. నిజంగా యేసుప్రభు విశ్రాంతి దినాన్ని మీరితే అప్పుడు యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పు చేస్తున్నాడా, కృపను బట్టి తప్పు చేస్తున్నాడు? కృపను బట్టి చెప్పండి. కృపను బట్టి తప్పు చేస్తున్నాడా, ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పు చేస్తున్నాడు? అంటే మీకు ఎందాక పాయింట్ వినలేదా, లేకపోతే అర్థం కాలేదా, స్కిప్ చేశారా దాన్ని? ఆయన రెస్ట్ లో ఉంటాడు కనుక చేయరు. అమ్మా మీరు చెప్పొద్దమ్మా, మీరు ఆన్సర్ చెప్పేసారు, అయిపోయింది. ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, ఇంకొకరు చెప్పండి. కృప ధర్మశాస్త్రం పెట్టన్నా. సురేష్ అన్న వందనాలు, నువ్వు చెప్పావు, స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరని చెప్పండి. ధర్మశాస్త్రం. శ్రీనివాస్ అన్న ధర్మశాస్త్రం అన్నాడు. ఇంకా అంతేనా? మీ యేసు ప్రభు యూదుల ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున విశ్రాంతి దినాన్ని మీరాడు అనేది నెరవేరింది అనుకోండి. నిజంగా ఆ రోజు యేసు ప్రభు రెస్ట్ లోనే లేడు అనుకోండి, అప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి నేరస్తుడా, కృపను బట్టి నేరస్తుడా? అది క్వశ్చన్. ధర్మశాస్త్రం బట్టి అంటే వాళ్ళ కృప తెలియదు కదా, తండ్రిని అడగలేదు కదా. ఓకే, శ్రీకాకుళం అన్నయ్య వందనాలు, థ్యాంక్ యూ. ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి నేరస్తుడా? ముందూర్తి వినోద్ కుమార్ గారు వందనాలు, ప్రభు మిమ్మల్ని దీవించునుగా. పలహారం మంచి లాస్ట్ లో అందరికి. రాజమండ్రి మీటింగ్ లేదు ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరని చెప్పండి. ధర్మశాస్త్రం బట్టి. ఓకే, ధర్మశాస్త్రాన్ని బట్టి శ్రీనన్న. ఇంకా
చెప్పండి కృప కృపను అంటేనే బట్టి విశ్రాంతిలోకి తీసుకెళ్తాం కదన్నా. అనా కృప అంటేనే విశ్రాంతిలోనికి తీసుకెళ్తాం. అదే ఇప్పుడు కృపను బట్ట ధర్మశాస్త్రాన్ని బట్టి నేరస్తుడు అవుతాడు ఆయన. అంటే అది క్వశ్చన్ రాంగ్ గా అనిపిస్తుంది అన్న. ఓకే 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 ఇంకెవరైనా చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు విశ్రాంతి దినాన్ని విశ్రాంతిలో లేడు అనుకోండి, అప్పుడు యూదుల ప్రకారం ఆయన నేరస్తుడు అవుతాడుగా. యూదుల ప్రకారం నేరస్తుడు అయితే అసలు యూదుల ప్రకారం నేరస్తుడా, విశ్వాసుల ప్రకారం నేరస్తుడా, ధర్మశాస్త్రాన్ని బట్టి నేరస్తుడా, కృపను బట్టి నేరస్తుడా? అది క్వశ్చన్. రెండింటిని బట్టి నేరస్తుడు. రెండింటిని బట్టి అనేదాన్ని ఒకదాన్ని తెలుసు, ఒకటే తెలుసు. ఒకటి తేలిస్తే ఇంకోటి ఎలాగ అందులో కవర్ అయిపోయింది. కృపను బట్టే అండి పాస్టర్ గారు. కృపను బట్టి, కృపను బట్టి, అవునన్నా కృపను బట్టే కృపను బట్టి అనేది రైట్ ఆన్సర్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఆడియోలు ఎందుకు ఎత్తున్నారు? ఆడియోలు స్టోర్ చేసుకుంటున్నారా ఫోన్లు? ఏనండి మళ్ళీ ఇందాక నేను చెప్పాను లేదు, మీకు దొరికిద్ది. వివరణ చెప్పేశాను ఆల్రెడీ. కృపను బట్టి నేరస్తుడు అవుతాడు ఆయన. ఎందుకంటే ఒక్కరోజు విశ్రాంతిలో లేకపోతే వాళ్ళ లెక్క ప్రకారం అయినా నేరస్తుడు అవుతాడు. ఎస్, ఒక్కరోజు రెస్ట్లో లేకపోయినా ఆయన పేరు రెస్ట్ కాదు కాబట్టి ఆయన గ్రేస్ కాదు, కాబట్టి కృపను బట్టి నేరస్తుడు అవుతాడు. కానీ యేసు ప్రభు ఆయన నేరస్తుడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు విశ్రాంతిని మేరడు, ఆయన ఎప్పుడు విశ్రాంతిలోనే ఉంటాడు. నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను దీన్ని? అది కదా, మీరు ఆలోచన చేయండి. మన జీవితాల్లో ప్రభు మనకి ఏం అప్పగించాడంటే, మీరు ఎప్పుడు విశ్రమించాలి, ఎప్పుడు కార్యాలను చూస్తూ ఉండాలి, వాటిని ప్రచురిస్తూ ఉండాలి. అయితే విశ్రమించని వారికి కార్యాలు ఏవి కనపడవు కాబట్టి వారు ఖచ్చితంగా మనల్ని హింసిస్తారు. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఏం చేస్తాడు? హింసిస్తాడు. హింసకు వాడు వాడే ఆయుధం పేరేంటి? ధర్మశాస్త్రానండి. రైట్ కాదు, రాంగ్ ఆన్సర్లు మీరు చెప్పారు. చెప్పండి, ట్రై చేయండి. విశ్రాంతి లేకపోవడం కాదు. ఆత్మను బట్టి పుట్టిన వాడిని శరీరమును బట్టి పుట్టినవాడు హింసించడానికి ఏం వాడాడు? శరీరం కాదు. నవ్వు. అది పరిహాసం. నవ్వు కూడా కాదన్న. నవ్వు అంటే మంచి అర్థం. ఐజక్ అంటే నవ్వు, ఇష్మాయేల్ అంటే పరిహాసం. కాబట్టి ఈరోజు మనల్ని హింసించడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఏం లేదు. మనల్ని చూసి నవ్వుతున్నారు, పరిహసిస్తున్నారు. ఆ పరిహాసమే హింస కింద ఆయన రాసేసుకుంటున్నాడు. నా కొడుకును నువ్వు హింసిస్తున్నావు చూసుకో అంటున్నాడు ఆయన. రాశాడు, కావాలంటే చదవండి. ఆది కాండంలో పరిహసించుట అని ఉంది కదా, కానీ ఇక్కడ 4వ అధ్యాయంలో ఏముందంటే 29లో హింస పెట్టుట అని ఉంది. అంటే మనం చేసే కార్యాలు చూసి వెకిలితనంగా నవ్విన వాళ్ళు కూడా మనల్ని హింసించినట్టే. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? హైదరాబాద్ వెళ్తేనంట ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చేస్తారంట. అది హింస బ్రదర్. హింసించావు నువ్వు. పరిహసించడం హింస. ఆ పరిహసించినప్పుడు ఎన్ని పళ్ళు బయటపడ్డాయో ఆ పళ్ళని ప్రభు లెక్క పెట్టాడు. ఎందుకంటే పరిహసించినప్పుడు పళ్ళు బయట పెట్టి పరిహసిస్తాం కదా, అవి ప్రభు లెక్క పెడతాడు. కాబట్టి పరిహాసమే హింస. ఎవరికి ఇవి పరిహాసంగా ఉన్నాయి? కార్యాలు కనబడని వారికి పరిహాసంగా ఉంటాయి. వారికి ఎందుకు కార్యాలు కనపడట్లేదు? విశ్రమించట్లేదు కాబట్టి. ఇప్పుడు కళ ఎప్పుడు వచ్చింది? జాన్పాలు, విశ్రాంతిలో రాత్రి నీకేమైనా కళ వచ్చిందా? రాలేదా? అందుకే నీకు ఇప్పుడు ఆవలింతలు వస్తున్నాయి. రాత్రి కళ వస్తే ఇప్పుడు ఆవలింతలు రావు. ఎందుకంటే రాత్రి కళ వచ్చిందంటే బాగా నిద్ర పట్టిందని అర్థం. కళ వచ్చింది అనుకో, కళ్ళలో పెళ్లి జరుగుతున్నట్టు వచ్చింది ఎన్న అడుగుతాడని ముందే తెలుగుగా రాలేదని చెప్పిండు. ఏం సార్ మాట్లాడారు? యాకోబు కలగన్నాడా లేదా? ఎక్కడ కన్నాడు కళ? ఆ రాయి అతనికి విశ్రాంతినిచ్చినప్పుడు అతడు కలగన్నాడు. ఆదికాండం 28. అదే రాయి గురించి పేతురు రాస్తున్నాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడు? మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, అమూల్యమైన రాయి, సజీవమైన రాయి అగు యేసు ప్రభు నద్దకు మీరు వచ్చారు అని చెప్తూ ఇప్పుడు 2వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, వారి తొట్టిల్లుటకు నియమించబడ్డారు, అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం. ప్రేమతో చెప్తున్నాను, మీకు ఎప్పుడు కళలు రావాలి, కార్యాలు కనబడాలి, దర్శనాలు రావాలి, ప్రవచనాలు రావాలి. అవి మీరు మీ చెలికాడితో చెప్పాలి. మీరు కళ పంచుకోవాలి. కళను పంచుకోవడానికి స్నేహం చేయండి, ప్రవచనం పంచుకోవడానికి స్నేహం చేయండి, అవి చెప్తూ ఉండండి. అదే సూచన ఏముందంటే మీకు బాగా నిద్ర పడుతుంది, మీకు బాగా రెస్ట్ కలుగుతుంది. రెస్ట్లోనే విజన్స్ కనబడతాయి. ఎఫెసీ పత్రిక 2:6 రాబో యుగములలో తన కృపా మహదేశ్వర్యమును కనపరచు నిమిత్తం క్రీస్తుతో లేక పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసుక్రీస్తుకు తండ్రి క్రియలు కనపడుతున్నాయి, యోధులకు తండ్రి క్రియలు కనపడవు. ఎందుకంటే వాళ్ళకి అసలు తండ్రే కనపడ్డు. ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళే దారి వారికి మూసుకొని పోయింది. హెబ్రీ పత్రిక 9:8 వారికి దారి మూసుకుపోయింది. 8:9 అందుకే వారు కార్యాలు ప్రచురం చేయలేరు. వారు తొట్టిల్లిపోయారు, వారు కార్యాలు ప్రచురించలేరు. పేతురు మొదటి పత్రిక 2:8-9 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, కీర్తనల గ్రంథానికి రండి. మళ్ళీ 92వ కీర్తనలో మనం ఏం చదివాం? పశుప్రాయులు, చెప్పండి, పశుప్రాయులు వాటిని గ్రహింపరా అంట. వీటిని యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. మీకు ఒక మాట చెప్తాను. అసలు యేసుప్రభుని యూదులు ఎందుకు చంపేశారు తెలుసా? 2 కారణాలు బట్టి. 1, ఈయన విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. 2, ఈయన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు. ఈ రెండింటిని వారు నేరాలు అనుకుంటున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడే కాదు. ఎందుకంటే ఆయనకి కనిపిస్తున్న తండ్రి వీరికి కనిపించట్లే, ఆయనకి కనిపిస్తున్న తండ్రి క్రియలు వీరికి కనిపించట్లే. అంటే ఈరోజు వాళ్ళు యూదులు యేసుప్రభుని చంపేయడానికి రీజన్ ఏంటంటే మాకు కనిపించినవి ఈయనకి ఎలా కనిపిస్తున్నాయి, అందుకు చంపేసింది. వాళ్ళకి కనిపించవు. మీకు ఇంకో మాట చెప్తాను, మీరు బరువుల క్రింద కొనసాగేంత వరకు మీకు చెప్పే వాక్యం మీకు కనిపించదు. ఎందుకంటే బరువుల క్రింద ఉన్న వారి నడుము ఏమైద్ది? వంగిపోతుంది. వంగిపోతే వారి కన్నులు ఎక్కడ పడతాయి? నేల మీద పడతాయి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 ఏండ్ల నుండి వంగిపోయిన నడుము గల స్త్రీని యేసుప్రభు ఏం చేశారు? ఆమెను తన చేతులు ఆమె మీద మోపి ఆయన బాగు చేసి ఆమెను చక్కగా నిలవబెట్టారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-17 వచనాలు మీరు చదివితే ఆమె నిలవబడి దేవుని మహింపరిచింది. 13. ఫస్ట్ ఆమె ఎవరిని చూసింది? చక్కగా నిలబడగానే ఫస్ట్ ఆమె ఎవరిని చూసి ఉంటది? యేసు ప్రభుని చూసింది. యేసుక్రీస్తును చూసేవాళ్ళు వంగిపోయిన నడుము గలవారు కారు. యేసుక్రీస్తును చూసేవాళ్ళు వంగిపోయిన నడుము గలవారు కారు. యేసు ప్రభుని చూసేవాళ్ళు వంగిపోయిన నడుము గలవారు కారు. యేసు ప్రభుని చూసేవాళ్ళు వంగిపోయిన నడుము గలవారు కారు. నువ్వు బరువుల క్రింద ఉంటే నువ్వు యేసు ప్రభుని చూడలేవు. హెబ్రీ పత్రిక 12:1 ప్రతి భారమును విడిచి యేసు వైపు చూచి, ప్రతి భారమును విడిచి యేసు వైపు చూచి. కాబట్టి ప్రియులారా, నువ్వు చక్కగా నిలబడమని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నీకు ప్రత్యక్షత రావాలంటే, నీకు స్వరం రావాలంటే, నీకు దర్శనం రావాలంటే, నీకు విజన్ రావాలంటే, నీకు భవిష్యత్తు కలగాలంటే, నీకు జ్ఞానం కలగాలంటే, నీకు దేవుడు కలగాలంటే, నీకు కొనసాగింపు కలగాలంటే, నీకు అభివృద్ధి కలగాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. వంగిపోయిన నడుము కాదు, చక్కగా నిలబడాలి. యేసుప్రభు ఆమెను ఎలా బలపరిచాడు మీరు చదవండి. చేతులుంచాడు. ఆయన చేతులు ఎవరికి కనపడతాయి? రాత్రి మనం భీమవరంలో విన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. ఆయన సమాచారాన్ని ఎవరు నమ్ముతున్నారో వారికి ఆయన బాహువు కనపడుతుంది. ఆయన సమాచారం ఏంటి? విశ్రమించండి. విశ్రమిస్తే మనం ఆయనను ప్రేమించినట్టు. మర్చిపోద్దు, విశ్రమిస్తే మనం ఆయనను సన్మానించినట్లు. అవునా కదా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు? విశ్రమించేవాడు. కనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు. తప్పిస్తాడు, అద్భుతంగా తప్పిస్తాడు. ఏ రాయి నీకు తగలకుండా తప్పిస్తాడు. ఏ తెగులు నీకు సమీపించకుండా తప్పిస్తాడు.
చీకట్లో సంచరించు వాటికి ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంకాలం గాని ప్రభు నిన్ను తప్పిస్తాడు, కాపాడతాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఎవరైనా ప్రేమిస్తున్నారు? వంగిపోయిన నడుము కలిగిన వాళ్ళు కాదు, చక్కగా నిలబడేవాళ్ళు. ఐగుప్తు బరువులు అన్నాడు 6వ అధ్యాయం నిర్గమకాండం. ఐగుప్తు రోగములు అన్నాడు నిర్గమకాండం 15వ అధ్యాయం. ఐగుప్తు అవమానం అన్నాడు యెహోషువ గ్రంథం 5:9. ఈ 3 మీ జీవితాల్లోంచి ప్రభు తొలగించండి. మీరు వాటిని నమ్మండి, పొందండి. ఐగుప్తు బరువుల్లో లేం, ఐగుప్తు రోగాల్లో లేం, ఐగుప్తు అవమానంలో లేం. ప్రభు మనల్ని బయటికి తెచ్చాడు. కాబట్టి మనం బరువుల క్రింద ఉండకూడదు, రోగాల్లో ఉండకూడదు. మన దేహము రోగాల ద్వారా మరి అవమానం పొందకూడదు. ప్రభు మనల్ని స్వస్థపరిచాడని మనం ఘనతను, ప్రభు మనల్ని ఘనపరిచాడని చెప్పాలి. కాబట్టి యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డు. అర్థం కాని వాళ్ళు పశుప్రాయులు యేసు ప్రభుని సిలువ వేసి చంపేశారు. అందుకనే దేవుని స్తోత్రం. మన ప్రభువు మీద వారు వేసిన ముఖ్యమైన దోషారోపణలు 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 ఫేకే. విశ్రాంతి దినాన్ని ఆయన మేరలేదు, దేవుణ్ణి తండ్రి అని చెప్పడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆయనకి తండ్రి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏది కనిపిస్తుందో అది చేస్తున్నాం. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం? ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. వెయిటింగ్ లిస్ట్ లేదు. వాస్తవంగా మీకు వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది కదా, రిజర్వేషన్ చేసేయండి, సీట్లు కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ఇద్దరికి చేశాను అట్లా. కాబట్టి ఏది చేస్తున్నా అది మనకు కనిపించి చేస్తున్నాం. దాన్ని పరిహసించేవాడు ఎవడు? వాడికి ఏం కనపడట్లేదు కాబట్టి వాడు దీన్ని పరిహసిస్తున్నాడు. కానీ ప్రభు దాన్ని ఏమన్నాడు? హింస అన్నాడు. కాబట్టి ఆదిలాబాద్ బ్రదర్స్కి నేను ఏం చెప్తున్నానంటే, పరిహసించే వాళ్ళని పట్టించుకోకండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, బుద్ధున్నవాడు ఎవడైనా పార్వతీపురం పోతాడండి అంటే ఫీల్ అవుతాడు లేదా? ఫీల్ అవుతాడు. పార్వతీపురం కాదు వాళ్ళ ఊరు. మీరు పెళ్లికి వస్తారు కదా బస్సు మీద, మీరు చెప్పండి ఆ ఊరు మీరు ఎంత దూరం వెళ్ళినా రాదు. అంత లాంగ్లో ఉన్నాడు ఆ పిల్లోడు. వెళ్ళే కొద్దీ ఇంకెప్పుడు వస్తుంది అని అడగకూడదు. అది ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్ళాలి. అంత దూరంలో ఉన్నవాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ఆదిలాబాద్ అసలు ఒకటే ట్రైన్. అసలు ఆ ఊరు అంత గొప్పదైతే ఆ ఒకటే ట్రైన్ ఎందుకు ఉంటుందండి? ప్రశాంత్ గొప్పలు చెప్పుకోవడం కాకపోతే ఒకటే ట్రైన్ మీద ఇంతమంది జనం ఎందుకు వెళ్తున్నారు కదా? అలాగైతే మీరు వినండి, ఇది ఆత్మకార్యమే, మనిషి కార్యాలు కాదు. ఇది ఆత్మకార్యం అన్నప్పుడు ఎవడైనా పరిహసించాడు అనుకోండి, వాడు మనల్ని హింసిస్తున్నాడు అని ప్రభు రాశాడు. దేవుడు చూసుకుంటాడు లెక్క. కాబట్టి మీరెందుకు ఇవి చేస్తున్నారని ఎవరైనా అడిగితే, నా తండ్రి ఇది వరకు చేయుచున్నాడు, నా తండ్రి ఏది చేయటం నేను చూస్తున్నానో అది నేను చేస్తాను, తండ్రి ఎలా చేస్తున్నాడో నేను అలాగే చేస్తాను అని చెప్పాలి. చెప్తారా చెప్పరా? అలా మీరు చెప్తే మిగిలిన వాళ్ళు మీరు ఏమని చెప్పినట్టు? అవివేకులు వివేచింపరు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు అని చెప్పాడు. ఆలోచన చేయండి. 9వ వచనం చదవండి, 2వ లైన్. చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదురు. మీరు అందరూ చెప్పండి నాతో పాటు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదురు అనండి. మళ్ళీ చెడు పనులు చేయువారు చెదిరిపోదురు, చెడు పనులు చేయువారు చెదిరిపోదురు. కాబట్టి ఎవరైతే పరిహసించారో వాళ్ళందరూ చెదిరిపోయారు. అవునా కదా? మీరు చెప్పండి. బర్నబాస్ అన్న పేరుట కూడుకుంటే ఇప్పుడు దాకా మనం కూడుకోగలమా? బర్నబాస్ పేరుట కూడుకోవట్లేదండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడండి. ఆయన ఎవరంటే 8వ వచనం, నిత్యము మహోన్నతుడు. హల్లెలూయా. నిత్యము మహోన్నతుడైన వాని పేరట మనం చేరువస్తున్నాం. యోహాను 17:24. తండ్రి నీవెక్కడుందువో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడ ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను. ఇట్స్ నాట్ బర్నబాస్ గ్లోరీ, ఇట్స్ జీసస్ గ్లోరీ. ఇది యేసుక్రీస్తు యొక్క మహిమ మాత్రమే. యేసుక్రీస్తు మహిమ మాత్రమే అందరినీ ఒక చోట ఏకముగా కూర్చగలదు. లేదంటే ఎప్పటికైనా అందరం చెదిరిపోతాం. ఇంకెవరి ఫోన్లు ఎవరు ఎత్తరు, అందరి నెంబర్లు అందరూ బ్లాక్ చేసుకుంటారు. మనలో కాంటాక్ట్ లిస్ట్ కంటే బ్లాక్ లిస్ట్ ఎక్కువైపోద్ది, చెదిరిపోతాయి.
మనం చెదిరిపోం. యేసు ప్రభు పేరట కూడుకున్న వారు ఎప్పటికీ చెదిరిపోరు. ఆయన మహిమను చూడడానికి వచ్చేవారు ఎప్పటికీ చెదిరిపోరు. నేను చెప్తున్నాను, మన కార్యాలన్నీ ఆయన మహిమను చూడడానికి వచ్చే కార్యాలు కాబట్టి మనం ఎప్పటికీ చెదిరిపోం. కాబట్టి వినండి వినండి, చాలా అద్భుతమైన సంగతి ఏంటంటే, తండ్రి నీ యందు నేనును, నా యందు నీవును ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇంత యూనిటీగా ఎలా పని చేస్తున్నారు, అది చాలా మంది డౌట్ కదా. మీరు చెప్పండి, సంసోన్ చెప్పినట్టు ఈ విప్పుడు కాదు విప్పితే బట్టలు పెడతానని చెప్పండి. మీలో ఇంత ఐక్యత ఎలా సాధ్యమైంది అని విప్పుడు కాదు విప్పిన వాళ్ళకి బట్టలు పెట్టండి. ఫార్ములా ఏంటంటే, యేసుక్రీస్తు మహిమ కొరకు కూడుకుంటే ఐక్యత కలుగుతుంది. యేసుక్రీస్తును మహింపరిచేది ఎవరు? యోహాను 16:14 ఆత్మ నాలో నీవు తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచు. క్రీస్తులో ఉన్నవి తెలుసుకోవడానికి మనం కూడుకుంటే క్రీస్తుకు మహిమ కలిగిద్ది. క్రీస్తుకు మహిమ కలిగితే మనకు ఐక్యత కలిగిద్ది. మనకు ఐక్యత కలిగితే మనం చెదిరిపోము. మనం ఎప్పటికీ చెదిరిపోము కదండి. కళలన్నీ చెదిరిపోయినాయి కొంతమందికి, ఉందా లేదా? కాలేబన్నా, నీ జీవితం విలువైంది పాట పాడు, 3వ చరణం పాడు. అయినా ఒక పాట అన్న పాడిస్తలేదు, పాటకు అవకాశం ఇవ్వట్లేదు. ఆయన పాటలు పాడే టైంకి రావట్లేదండి. ఏం చేస్తావు, పెద్ద వయసు కదండి, అది వాష్రూమ్ లో కూర్చునే టైం. అది మీరు పిలిస్తే ఎలాగా? పిలవకండి. లాజరు బయటకు రమ్మంటే దెబ్బ అయిపోతాం మనం అందరం. రైట్. ఇప్పుడు 3వ చరణం ఏంటి? కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై కలలన్నీ కన్నీటి వ్యధలై కనలేని నీ జీవిత నావ కదండి. కలలన్నీ కొంతమందికి కన్నీటి వ్యధలైనవి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి కదండి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే అన్నట్టు అయింది. బాబేలు గోపురం దగ్గర కూడుకుంటే అంతేరా బెదరు. బాబేలు గోపురం దగ్గర కూరుకుంటే తారుమారే అంత. మీరు అనుకున్నది ఏది జరగదు. బాబేలు దగ్గర కాదు, యేసుక్రీస్తు దగ్గర కూడుకుందాం. యేసుక్రీస్తు మహిమను చూడడానికి వద్దాం. ఆయన ఎవరు? నిత్యము. ఆయన ఎవరు చెప్పండి? నిత్యము ఆయన మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదువుదాం. చెడు పనులు చేయువారు అందరూ చెదిరిపోదురు. ఒకసారి ఒక మంచి వచనం చదువుదామా? సంఖ్యాకాండం చదవండి. ఒక వాక్యం ఉంది, సంఖ్యాకాండం. ఈరోజు 8 దాకా చెప్పి నడిపింపోతుంది ఎందుకో మరి. 10:35 చదువుదాం. సంఖ్యాకాండం 10:35. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అని. హల్లెలూయా. చదవండి. ఈ మాటలు ఏముందంటే, నీ శత్రువులు చెదిరిపోదురుగాక అన్నాడు. మన శత్రువులు ఎవరో మీరు రాయండి. శత్రువులు ఎవరంటే, మొన్న ఒకటి రాయిసిరాడు అన్న ఆడు కాదు, పరిహసించినోడు మన శత్రువు. పరిహసిస్తే చాలు వాడు మన శత్రువే. కొంతమంది అంటున్నారు, ఆ నవ్వేంటండి అలా నవ్వుతున్నాడు అని. అది పరిహాసం. అది వాడు మన శత్రువు, చెదిరిపోయాడు. కలలన్నీ కన్నీటి వ్యధలే. ఆలోచన చేయండి. ప్రభు ఈ కార్యాలన్నీ గొప్పగా చేస్తాడండి. మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. దేవుని కార్యాలు చాలా ఘనంగా చేస్తాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలి? బలంగా చేయాలి. చిన్నగా ఉప్మా పెట్టి పంపించేద్దాం అనుకుంటే కుదరదు. అర్థమైందా? మొదటి రోజు తెల్ల ఉప్మా, రెండో రోజు ఎర్ర ఉప్మా, మూడో రోజు సేమియా ఉప్మా. నో, దేవుని కార్యాలు బలంగా చేయమని చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 ఏమన్నాడు? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంగా చేయండి. బలంగా చేయండి. ప్రభు మీ కట్టి కృప దయచేయను గాక. ఎందుకంటే ఈ సత్కార్యాలన్నీ మనకు సద్వాక్యాల నుండి వచ్చినాయి. 2:17 తెస్సలోనికీయులకు 2వ పత్రిక. సద్వాక్యాలన్నీ మనం విశ్రమిస్తున్నాం కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించాడు. వచనము నుండి కలిగిన కార్యమును అపహసించేవాడు, పరిహసించేవాడు మన శత్రువు, వాడు చెదిరిపోతాడు. కానీ ప్రభు నీకేం చెప్పాడు తెలుసా ప్రియుడా, సహోదరుడా? ప్రభు ఏం చెప్పాడంటే 92వ కీర్తనలో, గురుపోతు కొమ్ము వలె కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని
నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచాను. అభిషేకించబడిన వాడి కన్నులు తెరవబడతాయి. అవి భక్తిహీనుల క్షేమాన్ని చూడవు, భక్తిహీనులకు ప్రతిఫలం కలగడం చూస్తాయి. ఆశ తీరా మన కన్నులు ఈ దినాల్లో ఏం చూడబోతున్నాయంటే మన శత్రువులకు కలిగిన గతిని చూడబోతున్నాం. మనం సమూయేలు మొదటి గ్రంథం 16లో అభిషేకించబడ్డాడు. 17వ అధ్యాయంలో గొలియాతు గాడి గతి చూశాడు. అంతే, ఫిలిస్తీన్ల గతి చూశాడు. ఇశ్రాయేలీలను ప్రాణమునకు తెగించి రక్షించాడు దావీదు. కాబట్టి అభిషేకము అనేది తెరిచే కన్నుల ద్వారా మనం శత్రువుల గతిని చూస్తాం. ఆయన మన కొమ్మును హెచ్చిస్తాడు. ఈ కీర్తన ఏంటండి బాబు, ఎంత బాగుంది. మీరు చదివితే 12వ వచనంలో ఇంకా ఉంది, ధ్యానం చేయండి. జస్ట్ మీకు హింట్ ఇస్తాను, మీరు స్టడీ చేసేవాళ్ళు చేయండి. 12లో నీతిమంతులు అన్నాడు, 14లో యథార్థవంతుడు అన్నాడు. సో నీతి మరియు యథార్థత. నిన్న మనం 2 విషయాలు చెప్పుకున్నాం కదా, మహోన్నతుడు, సర్వశక్తుడు. అబ్రహాముకు దేవుడు మహోన్నతుడిగా ఏ అధ్యాయంలో కనపడ్డాడు? 14. సర్వశక్తుడుగా 17. సేమ్ అలాగే నీతిమంతుడిగా 15, యథార్థవంతుడిగా 17. మీరు స్టడీ చేయండి. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, 15వ వచనంలో ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేసేవారు ఎవరంటే ముసలితనమందు కూడా చిగురు పెట్టేవారు. అంటే అహరోనాన్ లాంటి వాళ్ళు అనమాట. సో అది ముసలితనమందు కూడా చిగురు పెట్టేవాళ్ళు. ఆయనలో ఏ చెడుతనం లేదని చెప్తున్నారు అనమాట. ఆయనలో ఏ చెడుతనం లేదు అనేది మీరు ముసలి వాళ్ళందరూ చిగర్చడం ద్వారా మీరు ప్రసిద్ధి చేయొచ్చు. సో మన మినిస్ట్రీలో ముసలి అందరూ చిగిరేటట్టే ఉంటారనమాట. ఇప్పుడు కూడా మీరు వాళ్ళ నడిపింపు చూస్తే వాళ్ళు యవనస్తుల్లాగానే చురుగ్గా ఉంటారు. అబ్రహాం పరిగెత్తినట్లుగా వృద్ధాప్యమందు కూడా చాలా మంది ఎలా ఉన్నారు? చిగురు పెడుతున్నారు. మొన్న నేను అంతవాక్యం చెప్పాను, ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. ఏమని? కొంచెం దారి చూపించి బావా అంటుంది. వెళ్ళిపోతుందంట, చచ్చిపోతుందంట, నన్ను పాతిపెట్టేమంటుంది ఆదివారం వర్తమానం అయ్యాక. నిన్న ఇంకొక ఆమె వచ్చింది, ఏదోలాగా దేవుడు నాకు ముందు దారి చూపితే బాగుండు అంటుంది. అంటే ముసలోళ్ళు అందరూ చచ్చిపోతాం అనే దానిలోనే ఉన్నారు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో మాత్రం ఏముందంటే ముసలి వాళ్ళు ఇంకా చిగురు పెడుతున్నారు. అంటే ఇప్పుడే లేడికి లేచింది పరుగు అన్నట్టు ఇప్పుడు నుంచే మళ్ళీ యవనస్తుడు అయిపోయాడు ఏంటి అనిపించాలి. కాబట్టి 100 ఏండ్ల వయసు గలవాడు కనునా అనేది కాదు, 100 ఏండ్ల వయసు గలవాడు పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. సో ప్రభు, ఇది వాస్తవం అండి. ఆయనను యథార్థవంతుడు అని ఎవరైతే తెలుసుకున్నారో వారు యథార్థంగా ఉంటారు కదా, వాళ్ళు వృద్ధాప్యంలో కూడా వారు చిగురుస్తారు. ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్న వారు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేస్తారు. యథార్థవంతుడు అని తెలుసుకున్న వారు వృద్ధాప్యం మందు కూడా చిగురు పెడతారు. ప్రభు ఇటువంటి వృద్ధులను మనకు దయచేయను గాక. అలసిపోయాను, షుగర్ వచ్చేసింది, నేను పడుకుంటాను కాసేపు బ్రదర్. నో, గంతులేసేవాళ్ళు కావాలి. స్టేజ్ ఎక్కి గంతులేసే వృద్ధులు కావాలి. అప్పుడు మన మినిస్ట్రీ ట్రూ మినిస్ట్రీ అని బయటపడింది. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్, దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడు బయటపడింది అంటే వృద్ధులు కూడా గంతులు వేయాలి, క్రొవ్విన దూడవలే గంతులు వేయాలి. అది మనం చూడబోతున్నాం. ఆయన యందు చెడుతనం లేదని ప్రసిద్ధి చేయండి. ఆయన యందు ఏ చెడుతనం లేదు. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ప్రభు ఈ తలంపులు మీ అందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. 92వ కీర్తన నుంచి ఇది విశ్రాంతి దినం గురించినటువంటి కీర్తన అని ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడుతూ అసలు విశ్రాంతి అనగా ఏమిటి, ఆ విశ్రాంతిలో జరిగే కార్యాల గురించి, ఆ విశ్రాంతిని అనుభవించేవారు ఏ విధంగా వారు చిగురుస్తారో ప్రభు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 3:30కి కాకినాడలో, అలాగే సాయంత్రం 7 గంటలకి దేవుని సేవకులు దైవపాల్ గారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేయండి. అలాగే జరుగుతున్నటువంటి పరిచయ కొరకు, కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. సేవకులకు, వర్తమానం అందించిన సేవకులకి, ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు, అలాగే మిగిలిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేయవలసిన కోరుచున్నాం. వారు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలండి.
అయ్యా వందనాలు. అన్నాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు కృతజ్ఞతలు, వందనాలు. ఈ దినం ఇచ్చిన దైవ ధ్యానం బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రభువా, మమ్మలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో మాకు విశ్రాంతిని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవా, ఈ విశ్రాంతిలో నుండి ప్రతి కార్యం నిర్వహిస్తున్నందుకు వందనాలు. దేవా, ఆ రోజు కార్యం నిర్వహించి విశ్రాంతి తీసుకున్నారు. ఈ రోజు విశ్రాంతిలో నుండి కార్యాలు నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవా, ఈ లోకము తండ్రి చేసిన పనులను బట్టి వాళ్ళు మమ్మల్ని అంటున్నారు, నవ్వుతున్నారు. దేవా, ఈరోజు నోటి మాటతో కార్యం నిర్వహిస్తున్నందుకు, దేవా, నోటి మాటలతోనే సమస్తం నిర్వహిస్తున్నందుకు, ఆ నిర్వహించేలా మమ్మల్ని కూడా ప్రభువా మీరు నోటితో పలకండి, ఆ నోటితో పిలవండి అని మీరు అంటున్నారు. అలా నిర్వహించేటువంటి దేవా ఆ కార్యములు తండ్రి మా పట్ల మీరు అయ్యా చూడాలని, లోకం కూడా ఆ కార్యాలు అయ్యా మిమ్మల్ని మహిమపరచాలని మీరు కోరుకుంటున్నారు. దేవా, మా కార్యముల చేత, మా పిలుపు చేత, మా మాటల చేత మీ కార్యములు తండ్రి మరి ప్రపంచం గుర్తించినట్లుగా, గ్రహించినట్లుగా ఓ దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ పక్షంగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారు. మీ పక్షంగా ప్రభువా మరి పరిచర్యం కూడా పిల్లదలిపియ అయ్యా పరిచర్యం కూడా నిలబెట్టుకుంటున్నారు. తండ్రి, వాక్శక్తి చేత, బలము చేత నడిపిస్తున్నారు. వందనాలు. రుజువుల చేత, సూచక్రియల చేత, మహత్కార్యముల చేత మీరు బయలుపరుచుకుంటున్నారు. దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఇంతవరకు అయ్యా ఈ యొక్క ప్రత్యేక సమయంలో అయ్యా మమ్మల్ని దర్శించినందుకు, ఉదయకాలము అయ్యా ఇచ్చిన బలముకై స్తోత్రాలు. అయ్యా ప్రతి విషయంలో ప్రతి వారిని మీ ఎదుట ఒక విశ్రాంతి అనుభవంలోనికి తీసుకువస్తున్నారు. దేవా, మా పరిచర్యలోనికి అనేకమైనటువంటి అయ్యా మరి విశ్రాంతి పొందేటువంటి దిశలో అయ్యా మరి ప్రజలు నడిపించబోతున్నందుకు వందనాలు. తండ్రి, ఈ విశ్రాంతిలో నుండి సమస్తం నిర్వహించబోతున్నందుకు వందనాలు. తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మాకు ఎంతో తృప్తినిచ్చారు, మిగిలిచ్చారు. వందనాలు. తండ్రి, నీ కార్యములు బహుదొడ్డవి. అయ్యా నీ నామము అయ్యా మేము కీర్తించడానికి, నీ సత్యము ప్రకటించడానికి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మా వలె ఇతరులు కూడా అతి విశ్రాంతిని పొందినట్లుగా కృపచూపము, సహాయము చేయము. దేవా, మరి రాబోతున్న దినాలలో తండ్రి ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ విషయంలో ప్రభువా మీరు అద్భుతంగా తండ్రి అనేక జనములను తండ్రి ఆ యొక్క చూడడానికి, ఆ యొక్క తృప్తికరమైనటువంటి విశ్రాంతిలోనికి మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ విశ్రాంతిలో మీరు ఇవ్వబోతున్న కార్యములకై స్తోత్రాలు. ఆ విశ్రాంతిలో మా కొరకు తండ్రి మీరు దాచి ఉంచిన మేలులు అవి ఎంతో గొప్పవి. వాటిని అనుభవించడానికి, వాటిని పొందుకోవడానికి మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, మరి సాయంకాలం జరగబోతున్న కాకినాడ మీటింగ్లో తండ్రి మీరు దర్శించండి. ఆ జనజన వేడుకలు మీరు ఉండండి. అయ్యా రాత్రికాలం జరిగేటువంటి ఆ కూడికలు కూడా మీరు ఉండి సహాయం చేయము. తండ్రి, మరి ఆయా ప్రాంతాలలో ఉండి నిర్వహిస్తున్న నిర్వాహకులను బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. సహకారాలను బట్టి కూడా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మరి ప్రతి విషయంలో తండ్రి మీరు ఎంతగానో తృప్తి పొందుతున్నారు, ఎంతగానో తండ్రి మీరు మహిమ తెలుసుకున్నారు. ప్రతి చోట మీకు తండ్రి అయ్యా ఘనత మహిమలు కలుగుతున్నవి. ప్రతి చోట మీరు ఎంతో సంతోషిస్తున్నారు. అయ్యా మరి యవనస్తులకి మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి మీరు ఇందులో కొనసాగడానికి కృప చూపుతున్నారు. తండ్రి, మీరు చేయబోతున్న మీ ఆత్మకాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ మేము అనేకమైనటువంటివి అయ్యా విరివిగా మాట్లాడే శక్తిని మాకు దయచేయండి, విరివిగా ప్రకటించే శక్తిని మాకు దయచేయండి, లేడి వదిలి గంతులు వేసే అనుభవాలు మాకు దయచేయండి. తండ్రి, ఇంతగా మాకు ఈ ఉదయకాలం చెల్లిస్తున్నాం. సహాయం చేయము. ప్రాముఖ్యంగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రతి అవసరాలు తీర్చబోతున్నందుకు వందనాలు. ప్రతి వారిని మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. తండ్రి, ఎవరైతే నవ్వుతున్నారో ఆ నవ్వే పరిహాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు వందనాలు. అయితే మమ్మల్ని మాత్రము తండ్రి విశ్రాంతులు పెట్టారు. విశ్రాంతిని ఎవరైతే విక్రిస్తున్నారో వారిని తండ్రి ఒకరోజు మీరు తండ్రి వారి నవ్వులో పాలవుతారని అయ్యా మీరు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ పరిచయం చూసి నవ్వే వారిని కూడా ప్రభావం ఒకరు మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. తండ్రి, ఈ దినాన్ని మాకు ఇచ్చినటువంటి యొక్క అయ్యా అభివృద్ధిని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రాముఖ్యముగా ఇంతవరకు ఈ యొక్క పరిచర్య కొరకు
ఎంతమంది గుప్పులు విప్పారో, ఎంతమంది అయ్యా మరి వారి యొక్క కష్టార్జితాన్ని అయ్యా నీ మహిమార్థమై దేవా వారు సంతోషముగా అయ్యా ఊహించిన దానికంటే ఎక్కువగా తండ్రి మరి ఇస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకో. ఇంకా ఎవరైతే ఇంకా సంతోషముగా అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. సమస్తం ఇది మీ మహిమార్థమై జరుగుతున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామం పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు కూడిక ముగింపు చేసుకుందాం. అందరికి వందాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.